ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లకు ఇచ్చేటటువంటి జాబులు వాళ్ళు ఎక్కడ ఇవ్వలే పత్రాలు. ఎవరిచ్చేది? ఆఫీసర్ సెక్షన్లో క్లర్క్ ఇచ్చేది, ఎక్కువ అంటే జిఎం ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జిఎం చేయాల్సిన పని సీఎం చేస్తున్నారు, క్లర్క్ చేయాల్సిన పని డిప్యూటీ సీఎం చేస్తున్నారు. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్, మీరు నిజంగా చేయాలనుకుంటే మిమ్మల్ని ప్రజలు కూర్చోెక్కించి కూర్చోబెట్టింది ఎందుకు? విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూర్చోబెట్టింది. మీరు చేయాల్సింది ఏంది? 50,000 కోట్లు ఏదైతే అప్పు ఉన్నారో మీరు సింగరేణి కాయలా పడుతున్నదో ఆ 50,000 కోట్ల అప్పు కట్టండి. ముందు ట్రాన్స్కో నుంచి జెన్కో నుంచి అప్పు ఉంది. ఇది ఎందుకు అడుగుతా ఉన్నామంటే ఇవాళ మైన్ కాడికి పోతే మా కార్మికులు చెప్తున్నారు, ఒక పనిముట్టు ఏ పనిముట్టు అడిగినా కూడా డబ్బులు లేవు, బడ్జెట్ లేదు, మనకే గవర్నమెంట్ అప్పిచ్చేది ఉందని చెప్తున్నారని ఒక్కటంటే ఒక్క పనిముట్టు కూడా కనీసం ఇయ్యని పరిస్థితి ఉన్నది. దానివల్ల శారీరక శ్రమ కార్మికులందరూ కూడా పెరుగుతూ ఉన్నది, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బేసిక్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో హైదరాబాద్లో కూర్చొని ముందు అప్పు కట్టండి, అటువంటి విధానపరమైన నిర్ణయాలు చేయండి. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టే మెడికల్ బోర్డు నెలకు 2 సార్లు పెడతామని చెప్పి ఆ నిర్ణయం చేయండి. అది చేయకుండా మీరు బాయిబాట పట్టి ప్రతిపక్షాల్లాగా మీరు తిరుక్కుంటా ప్రజల్ని మభ్యపెట్టి కార్మికులు మభ్యపెడతామంటే కుదరదు. కార్మికులు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితులలో కూడా లేరు. అదే కాకుండా లాభాలలో వాటా కాంగ్రెస్ పార్టీ ఇది చేసినటువంటి పెద్ద మాయాజాలం. పోయినసారి కూడా ఏం చేసిరు? పర్సంటేజ్ ఏమో పెద్దగా చేసి చూపించారు, పైసలేమో తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి? మొత్తం ఒక 4,000 కోట్లు పక్కకు పెట్టి ఇది అభివృద్ధి నిధి అని చెప్పి పక్కకు పెట్టి దాన్ని తప్పించి పర్సంటేజ్ ఇస్తామని చెప్పింది. ఈసారి కూడా అట్లనే చేస్తారు. అందుకే నేను ఇంత శాతం అంత శాతం అని అడగా. అన్నిటికన్నా ఎక్కువ ఏ ఇయర్ అయితే మన కార్మికులకు వాటా వచ్చిందో దానికన్నా 10,000 ఎక్కువ చేసి ఇరు మీరు, అంతేగాని అంతకన్నా తక్కువ చేసి ఇస్తే ఊరుకునేది లేదు. ఎంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని ఏఐసిటి వాళ్ళు మిగతా అన్ని సంఘాలు కూడా మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల లాభం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్రోహ పార్టీ. కార్మికులను కూడా మీరు అన్యాయం చేసిరు కాబట్టి కంపల్సరీ ఇంతకుముందు వచ్చినటువంటి మ్యాక్సిమం అమౌంట్ మీద 10,000 ఎక్కువ చేసేయాలి, కానీ ₹1 తగ్గినా ఊరుకోమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు అలియాస్ నేమ్స్ ఈ నిర్ణయం తీసుకోండి. మీరు ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు సెక్రటేరియట్లో కూర్చొని అలియాస్ నేమ్స్ని ఇబ్బంది లేకుండా విజిలెన్స్ కేసులో పేరు పెట్టి కార్మికులను వేధించకుండా డైరెక్ట్గా అలియాస్ నేమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మీరు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక మాట, చాలా రకాలుగా అన్ని సంఘాలు ప్రామిస్ చేసినాయి, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు ఇస్తాం, అట్లా ఇస్తాం ఇట్లా ఇస్తామని. అంటే ప్రజలకు కూడా అర్థం కావడానికి కొంచెం చెప్పాలి. ఇది సింగరేణి కార్మికులు పాపం 30 ఏళ్ళు పనిచేస్తారు. 30 ఏళ్ళు బొగ్గుబాయి మీద పనిచేసిన వాళ్ళకు సొంత ఇల్లు ఉండదు. ఎందుకంటే ఎక్కడ పనిచేస్తే అక్కడ క్వార్టర్లో ఉంటారు వాళ్ళు. ఆ క్వార్టర్లో ఉండి అక్కడే అంతా ఉంటుంది కాబట్టి వారు ఎక్కడ కూడా సొంత ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. సో మొత్తం ఉద్యోగం దిగిపోయే టైంకి తీరా చూస్తే క్వార్టర్ ఉండదు, సొంత ఇల్లు ఉండదు. కాబట్టి సొంత ఇల్లు కావాలనేటటువంటి కళ సింగరేణి కార్మికులందరూ కూడా ఉంటుంది. అందుకోసం రకరకాల ప్రభుత్వాలు ఒకళ్ళు 5 లక్షలు ఇస్తామంటే, ఒకళ్ళు 10 లక్షలు ఇస్తామంటే, ఒకళ్ళు 15 లక్షలు లోన్ ఇస్తామంటే అట్లా ఇచ్చుకుంటూ పోయినాయి. కాకపోతే మేము చేసే డిమాండ్ ఏంటంటే, రేపటి నాడు మేము వచ్చినా కూడా చేసేది ఏంటంటే సింగరేణిలో స్పెషల్ హౌసింగ్ బోర్డు పెడతాం. మేము పెట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు ఎక్కడైతే సింగరేణి బొగ్గుబాయిలు ఉంటాయో అక్కడ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆ హౌసింగ్ బోర్డు తరఫున 250 గజాలు ఏదైతే ఇప్పుడు అంటా ఉన్నామో అట్లా కార్మికులందరికీ కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తుంది. కానీ వీలైతే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా త్వరితగతిన ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే మేము అధికారంలోకి రావడానికి కార్మికులు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మంచిదే, మేము సంతోషంగా స్వాగతిస్తాం. స్పెషల్ హౌసింగ్ బోర్డు పెట్టండి. ఎక్కడెక్కడ గనులు ఉంటే ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో 250 స్క్వేర్ యార్డ్స్ ప్రతి కార్మికుడికి కూడా మీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే డిస్మిసల్ కార్మికులు ఉన్నారు, విజిలెన్స్ కేసులు ఉన్నాయి. ఎంత దారుణం అంటే ఇప్పటికి కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ అన్ఫిట్ అయిన వాళ్ళు ఇంకా పెండింగ్ ఉన్నారు, 1000 మంది పైగా. దానిలలో కొంతమంది ఏం చేసిండ్రు, విజిలెన్స్ పేరు. విజిలెన్స్ ఏంటంటే పెద్ద జోకు, 10th క్లాస్ పాస్ కాలేదని విజిలెన్స్ అంట. ఎందుకండి 10th క్లాస్ ఎందుకు? అసలు సింగరేణిలో ఎక్కడన్నా రూల్ ఉందా? ఏదైనా ఉద్యోగంలో చేరేటప్పుడు ఉన్నదా? చదువు అనేది ప్రామాణికమే కాదు. ఇప్పుడు 10th క్లాస్ లేదని చెప్పి విజిలెన్స్ కేసు పెడుతురు. అంటే ఇదంతా కుట్ర ఏంటంటే ఏదన్నా చేయాలి, మ్యాన్ పవర్ తగ్గియాలి, లాభాలు వస్తలేవని చెప్పాలి, గనులు మూసేయాలి, సంస్థను మొత్తం తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. దీన్ని మాత్రం మేము కానిచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి విజిలెన్స్ పేరుతో పెండింగ్ పెట్టిన కేసులన్నింటినీ కూడా త్వరితగతిన సాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట, ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టి వాస్తవానికి ఎవరైతే జనరల్ అసిస్టెంట్స్గా చేరిండ్రో వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి. మరి వీళ్ళకి ప్రమోషన్ ఇస్తే వీళ్ళు
సూపర్వైజరీలకు పోవాలి. సూపర్వైజరీ స్టాఫ్ ఎంత ఉంది అలా 1900 కూడా లేరు. వాస్తవానికి ఎంత ఉండాలి సూపర్వైజరీ స్టాఫ్ అంటే హోల్ ప్రొడక్షన్కి ప్రపోర్షనేట్గా సూపర్వైజరీ స్టాఫ్ ఉండాలి. అంటే చాలా ఎక్కువ ఉండాలి స్టాఫ్. కానీ ఓన్లీ 2000 మంది 1900 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ సూపర్వైజరీ స్టాఫ్కి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు మ్యాక్సిమం వస్తే ప్రమోషన్ E1 ఇస్తున్నారు, వాళ్ళకు ఎగ్జిక్యూటివ్లో ఫస్ట్ గ్రేడ్ ఇస్తున్నారు. ఇస్తే అక్కడ నుంచి వాళ్ళ జీవితాంతం కూడా పైకి పోయే పరిస్థితి లేదు. నేను ప్రపోజ్ చేసే విధానం ఏంటంటే సూపర్వైజరీ స్టాఫ్ని డైరెక్ట్గా E2లోకి తీసుకోవాలి. E2లోకి తీసుకుంటే